ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝులిపిస్తున్న రెస్టారెంట్లు హోటళ్లు తీరు మార్చుకోవడం లేదు. అదే పాచిపోయిన ఫుడ్ నిల్వ ఉంచిన ఆహారాన్ని వడ్డిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. విశాఖలోని ఆహా ఏమి రుచులు రెస్టారెంట్పై నిన్న అధికారులు తనిఖీలు నిర్వహించగా 85 కిలోల పాచిపోయిన ఫుడ్ను గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లు తమ తీరు మార్చుకోవడం లేదు. ఆ నిల్వ ఉంచినటువంటి ఆహారాన్ని ప్రజలకు పెడుతూ వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. 10 రోజుల కిందట 2 రోజుల పాటు కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారులు కూడా తనిఖీ చేసినప్పటికీ చాలా వరకు కొన్ని హోటల్స్ తమ తీరు మార్చుకోకుండా నిల్వ ఉంచినటువంటి 3-4 రోజుల నుంచి నిల్వ ఉంచినటువంటి ఫుడ్ని వాళ్ళు ఈ విధంగా అమ్ముతూ చాలా వరకు ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఎంవీపీలో ఉన్నటువంటి ఆహా ఏమి రుచులు ఈ హోటల్లో, ఈ రెస్టారెంట్లో కూడా తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత మొత్తం అక్కడ నిల్వ ఉంచినటువంటి ఫుడ్ సుమారు 85 కేజీల వరకు కూడా చికెను, అదేవిధంగా మటన్, ఇటువంటి నాన్ వెజ్ ఇవన్నీ కూడా పూర్తిగా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. సుమారు 50,000 రూపాయలు విలువ చేసినటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనికి సంబంధించి 10 రోజుల కిందటే పలు హోటల్స్ లో మొత్తం అంతా కూడా ఏకదాటిగా మొత్తం అంతా కూడా తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా చాలా వరకు హోటల్స్, రెస్టారెంట్లకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ తీరు మార్చుకోకుండా ఈ విధంగా ప్రస్తుతానికి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. లోపల కిచెన్స్ అన్ని కూడా, బయట అంబియన్స్ అంతా కూడా నీట్ గా ఉన్నప్పటికీ తర్వాత లోపల వాళ్ళు అందించినటువంటి ఫుడ్ మాత్రం ఈ విధంగా కుళ్ళిపోయినటువంటి, నిల్వ ఉంచినటువంటి ఆ ఫుడ్ ను అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. లోపల కిచెన్ ని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే లోపల అంతా కూడా నిల్వ ఉంచినటువంటి ఫుడ్ అంతా కూడా వాళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హోటల్స్ సంబంధించిన నిర్వాహకులు వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు సరైన ఆహారం అందించడం లేదు. తర్వాత ఏదైతే కుళ్ళిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలంతా కూడా, ముఖ్యంగా చిన్నారులు వీళ్ళంతా కూడా చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రస్తుతం ఎంవీపీలో ఉన్నటువంటి ఆహా ఏమి రుచులు ఈ మొత్తం 3 రోజుల నుంచి నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలతో పాటు అక్కడ యూజ్ చేసేటువంటి ఈ పేస్ట్రీలు అన్ని కూడా, ఈ అల్లం వెల్లుల్లి ముద్దలు అన్ని కూడా నిల్వ ఉంచినవే వాడుతున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అవన్నింటిని కూడా ప్రస్తుతం సీజ్ చేసి ల్యాబ్ కూడా శాంపిల్స్ అన్నింటిని కూడా ల్యాబ్కు పంపించారు. ఏదైనప్పటికీ విశాఖలో అయితే మాత్రం పర్యాటకంగా అభివృద్ధి చెందినటువంటి నగరంలో ఈ విధంగా రోజు కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు వస్తుంటారు. వాళ్ళు రెగ్యులర్ గా ఇటువంటి హోటల్లో తినేటప్పుడు వాళ్ళకి 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఇలా నిల్వ ఉంచినటువంటి ఫుడ్ ని అందిస్తున్నారు తప్ప తాజా ఫుడ్ ని అందించడం లేదు. మరి ఒకవైపు డబ్బులైతే ఎక్కువ రేట్లో తీసుకుంటున్నారు, కానీ ఈ విధంగా సరైన ఫుడ్ ని కూడా అందించడం లేదని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 10 రోజులు గడిచిన తర్వాత కూడా ఈ విధంగా యథావిధిగా ఈ విధంగా ఫుడ్ ని, నిల్వ ఉంచినటువంటి ఫుడ్ ని అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మరి ఇటువంటి ఏదైతే క్వాలిటీ లేని ఫుడ్, నిల్వ ఉంచినటువంటి ఫుడ్ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగరవాసులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చిందంటే ఈ విధంగా నిల్వ ఉంచినటువంటి ఆహారం తినడం వల్ల వాళ్ళంతా కూడా చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. బూజు పట్టినటువంటి ఫుడ్ అంతా కూడా అందించి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.